హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఈరోజు ఒక్క చిన్న గ్లాస్ బియ్యంతో ఒక్క బంగాళదుంపతో కమ్మనైన రెసిపీ చేసుకుందాము. ఈ బియ్యం అయితే ఒక 6 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని నీళ్ళు అయితే వంపుకొని మళ్ళీ కొన్ని నీళ్ళు వేసుకొని వంపుకొని బియ్యం అయితే తీసుకోవాలి. ఏ బియ్యం అయినా పెట్టుకోవచ్చు. నేనైతే జై శ్రీరామ్ బియ్యం పెట్టిన, మనం అన్నం తినేటివి. ఈ బియ్యం నానబెట్టుకొని నీళ్ళు వంపుకొని తీసుకొని ఈ ఉల్లిపాయ కట్ చేసుకొని తీసుకున్న. ఈ బంగాళదుంప కూడా పచ్చిదే కట్ చేసి తీసుకొని ఈ నీళ్ళలోనైతే వేసిన. ఎందుకంటే నీళ్ళల్లో వేయకుంటే కలరు మారిపోద్ది కదా, అందుకే నీళ్ళల్లో అయితే వేసిన. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకుందాం. బియ్యం కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి, ఇవైతే కారం ఎక్కువ ఉన్నాయి, నేనైతే 1.5 వేస్తున్నా. ఎందుకంటే కారం అవుతుంది. కొంచెం తినాలే ఘాటుగా అనుకుంటే 2 కూడా వేసుకోవచ్చు. 1 స్పూను జీలకర్ర, కొంచెం టేస్ట్కు సరిపోని ఉప్పు వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని ఇదైతే వీలైనంత మెత్తగా పట్టుకోవాలి. పిండి అయితే ఇట్లా మెత్తగా పట్టుకొని తీసుకోవాలి. ఇందులో ఇప్పుడు 1-2 స్పూన్ల ఈ కొబ్బరి తురుము అయితే వేసుకోవాలి. దీంతో మంచి టేస్ట్గా ఉంటుంది, మంచిగా గుల్లగా వస్తాయి, మంచి టేస్ట్ ఉంటుంది. వేసుకొని ఇది కలుపుకోవాలి. ఇదంతా కూడా ఒక గరిటె తీసుకొని మంచిగా కలుపుకోవాలి. గరిటెతో అంతా కలిసేటట్టు కలుపుకొని ఒకసారి ఇట్లా కలుపుకొని ఇట్లాంటి లోతైన కడాయి తీసుకొని 1 స్పూను నూనె వేసుకోవాలి. వేసుకొని ఈ పిండి మందంగా 1-2 గరిటెలు అయితే వేసుకోవాలి. 2 అయినా కానీ 3 అయినా కానీ మందం వచ్చేటట్టు చూసుకోవాలి. ఒక సైడ్ అయితే కాలినాక ఇంకొక సైడ్ అయితే తింపి వేసుకోవాలి. 2 సైడ్లు కూడా మంచి కలర్ వచ్చేదాకా కాలాలి. ఇది 2 సైడ్లు 2 సార్లు అయితే తింపి వేసుకోవాలి. తింపి వేసుకున్నప్పుడే మంచిగా లోపల దాకా కాలుతుంది. పైన మంచి క్రిస్పీగా, లోపల మంచి సాఫ్ట్గా ఉంటుంది, మంచి టేస్ట్గా ఉంటుంది. ఈ బంగాళదుంప అయినా ఈ కొబ్బరి తురుమైన చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా 2 సార్లు అయితే తింపి వేసుకొని ఈ కలర్ వచ్చేదాకానైతే కాల్చుకోవాలి. 2 సైడ్లు కూడా ఈ కలర్ అయితే రావాలి. ఈ కలర్ వచ్చినప్పుడే మంచిగా ఇది లోపల దాకా కాలుతుంది, లేకుంటే కాలదు. 2 సైడ్లు కూడా ఇట్నే కాలనియాలి. ఇంకా మనం ఎన్ని అయితే చేసుకుంటామో అన్నీ కూడా ఇట్నే చేసుకోవాలి. నేనైతే కొంచెమే చేస్తాను, మీరు ఎక్కువ చేసుకుంటే చేసుకోవచ్చు. చేయడం అయితే అయిపోయిందండి. ఈ బంగాళదుంప కొబ్బరి తురుముతో బియ్యంతో ఈ రెసిపీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా చేస్తేనైతే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తింటారు. ఎందుకంటే మన ఆరోగ్యానికి మంచిది, టేస్ట్కు టేస్ట్. చూసిరు కదా, ఇట్లా పొంగుతుంది, మంచిగా సాఫ్ట్గా మంచిగా ఉంటుంది. ఇదిగో టీ టైంకి అయితే ఈ రెసిపీ చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా మళ్ళీ అంటాను అనుకోకండి, ఏమనుకోకండి అని ఇష్టంగా తింటారు. ఇంకా చేయడం అయితే అయిపోయింది. నచ్చితే మీరు కూడా చేసుకోరు. మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూసి ఎట్లా చేసినది చూసి మీరు కూడా చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ చుట్టాలకు కానీ షేర్ చేసి బెల్ అయితే నొక్కి, మన ఛానల్ అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్ అండి, ఉంటా మరి.